ఓకే సార్, కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఇండస్ట్రీ పెద్దలు మీలాంటి వాళ్ళు సన్మానం ఏదో చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టు. సైలెంట్ వరదలు వస్తే నీళ్ళలోకి వెళ్ళి చేయమంటారు ఏంటి వాళ్ళు చెప్తారు. అందరు ఎంతవరకు వచ్చాయి? అదేం చేస్తారు అవసరమైనప్పుడు. ఈ లోపల ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకుపోతాయి, 2 రాష్ట్రాలు. ఇప్పుడు వెళ్ళి సన్మానాలను పెట్టుకుంటే నవ్వుతారు జనం అంతా. తప్పది. ఓకే, ఇది అయిన తర్వాత టైం వచ్చినప్పుడు చేద్దాం. సో ఇప్పటికైనా టికెట్స్ ఇష్యూస్కి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని భావించాలంటారా సార్? అది ఎప్పుడు ఉందమ్మా, అది ఊరికే మాట్లాడతాం, టైంపాస్కి మనం మాట్లాడతాం, కానీ అది నడుస్తూనే ఉంటుంది. అది ఉందని పర్మనెంట్ ఏముంటుంది. టికెట్స్ వచ్చినప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్ పెంచుకుంటున్నారు. పెంచారు కదా మొన్న కూడా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు, ఈ గవర్నమెంట్ 2-3 సినిమాలకే పోయింది, కానీ తర్వాత అన్ని మామూలుగానే వచ్చినాయి కదా. ఓకే, ఏదో కొంతకాలం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. ఓకే, సో తమ్మారెడ్డి గారు, ఫైనల్లీ 1 క్వశ్చన్. రీసెంట్గా హైదరాబాద్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఇండిపెండెంట్ బాడీ హైడ్రాకి సంబంధించి మీరు వినే ఉంటారు. అన్ని చుట్టుపక్కలే కొలగొడుతూ ఉంది, బుల్డోజర్ పగలగొట్టింది. సో నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చివేత పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానిపైన స్పందించలేదు? అంటే ఇందాక నేను చెప్పాను కదమ్మా, పర్సనల్ ఇష్యూస్ని గురించి ఇండస్ట్రీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఒక సెపరేట్ ఎంటిటీ, ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు, కన్వెన్షన్ సెంటర్. ఆ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున సినిమా యాక్టర్ది కాదు, నాగార్జున అనే ఇండివిజువల్ది. ఆయన ఇండివిజువల్ ఆయన ఏం చేసుకుంటున్నాడో మాకు సంబంధం లేదు. సినిమా యాక్టర్గా అతని మీద మనం ఏమన్నా చేసి ఉంటే మేము మాట్లాడేవాళ్ళం. సినిమా యాక్టర్గా కాదు చేసింది. ఒక సినిమా అయినా ఏదో వైలేషన్ ఉందని వాళ్ళు చేశారు. ఉందా లేదనేది వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి కదా, మనకు సంబంధం లేదు కదా. మేము వెళ్ళిపోయి మీరు ఏలు పెట్టి అది తప్పో ఒప్పో మాకు తెలియకుండా, మనకు సగం మందికి సగం నాలెడ్జ్ ఉండదు ఇక్కడ ఎవరికి. ఎందుకు వీళ్ళు ఏలు పెడతారు ఎవరన్నా? ఓకే, ఎలా ఉంది సార్ హైదరాబాద్ అంతీర్ ఓవరాల్గా మీకు అవగాహన? మంచిదే అది, కానీ ఎప్పుడు ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో 50% ఆక్యుపైడ్ ఉంటాయి అన్నీ, లేకపోతే పర్మిషన్ లేనియో ఉంటాయి. సో ఇందులో ఏంటంటే డబ్బు లేని వాళ్ళు చాలామంది అంటారు. ఇప్పుడు ఏం సామాన్ అంతా పగలు కొట్టేసి మొత్తం లేపేస్తున్నారు. సో పెద్ద బిల్డింగ్, ఇప్పుడు ఇందాక మీరు ఇది మా ఆయనది చెప్పారు, ఆయన కన్వెన్షన్ అన్నారు, అటువంటి అది 30-20 కోట్లు 20 కోట్లను పోయి ఉండొచ్చు. ఆయన బయట దానికి ఆయన ఎఫర్ట్ చేయగలడు. అదే ఎవరు చిన్న వాళ్ళు గుడిసెలు చిన్న కూల కొట్టేశారు, దాంట్లో సామాను స్టవ్లు ఏయో పెట్టుకుని ఉంటారు పాపం వాళ్ళు. అవన్నీ పోతే వాళ్ళు కొనాలంటే వాళ్ళు ఎంత పడుతుంది టైము. సో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏమైనా చూపించి చేస్తుంది. ఎందుకంటే ఆక్యుపై చేస్తున్నప్పుడు వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఆఫీసర్స్ అంతా పర్మిషన్లు ఇచ్చారు, పవర్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇవాళ ఇల్లు కూలగొడుతున్నారు. వాళ్ళు అన్నీ ఉన్నాయంటే మురిసిపోయి అక్కడ ఉంటున్నారు కదా. సో వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని చేసినాక నువ్వు కూలగొడితే బాగుండేది. అది లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అది. సో దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ ఇప్పుడు చాలా మనం కష్టపడి, మీరు నేను లాంటి వాళ్ళం కష్టాలు పడి ఇక్కడ ఇటువంటి ఫ్లాట్లు ఏదో తీసుకుని ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటున్నాం. ఇది తప్పని తెలిసి హైడ్రా వచ్చి పట్టక్కుని కొడితే మన బతికేమైపోతుంది. మన లైఫ్ టైం ఎర్నింగ్ అంతా ఇక్కడే పోతుంది కదా. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు ఫామ్ హౌస్లో, ఆ రోడ్డు మీద కొట్టిన ఫామ్ హౌస్లో వాళ్ళకి ఏం బాదు. ఆ ఫామ్ హౌస్లు ఏదో సరదాగా కట్టుకున్నారు, వాళ్ళు వచ్చేది కాదు పెట్టేది కాదు, ఉన్నా పోయినా వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు, వాళ్ళకి అంత ఆస్తులు ఉన్నాయి. బట్ మనం చిన్న వాళ్ళం, ఫ్లాట్లో ఉన్నవాళ్ళం కానీ లేకపోతే చిన్న వాటిల్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని చూసుకోవాలి కదా, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఇది అన్నీ చెప్పుకుంటూ ఈ పర్మిషన్లు ఇచ్చి మన ఎలో చేసిన ఆఫీసర్స్ అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. నన్ను ఇల్లు కూలగొడుతున్నారు సరే, నా ఇల్లు కడతానికి పర్మిషన్ ఇచ్చిన వాడు కదా దుర్మార్గుడు. నన్ను మోసం చేశాడు, మిమ్మల్ని మోసం చేశాడు. హెస్ చీటెడ్ ది పబ్లిక్ ప్లస్ ద గవర్నమెంట్. అటువంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అది చేసిన రోజున గవర్నమెంట్ గొప్పదని ఒప్పుకోవాలి. ఈ కూలగొట్టగానే హీరోలు అని అంటాం కాదు, కూలగొట్టడంతో పాటు ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు గొప్ప. ట్రాన్స్పరెంట్ గా ఈ వింగ్ పనిచేస్తుందని నమ్మకం కలిగిందా సార్ ఈ 1 month లో? అది జరిగితే ట్రాన్స్పరెంట్ గా చేసినట్టు ఒప్పుకుంటా. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అని నేను ఒప్పుకోను ఇంకా. అంటే ట్రాన్స్పరెంటే, పాపం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినవన్నీ నిజంగా తప్పుడు అవి కాదనుకో, మెజారిటీ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటి వాళ్ళు అది కాదు అని చెప్తున్నారు, అవును కాదనేది తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఏం చేస్తావు యాక్షన్?
ఇప్పుడు ఇన్కన్వెన్షనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో వాళ్ళు ఎవరో కేసు వేశారు, ఎందుకు ఆపలా వీళ్ళు? 14లో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కేసు వేశారు, కూలగొట్టేస్తాను బెదిరించారు, అప్పుడు అక్కడ కూడా బుల్డోజర్లు వెళ్ళినాయి, చేయలేదు, ఎందుకు చేయలేదు? సో అప్పుడు ఉన్న ఆఫీసర్ల మీద ఏం తీసుకోవాలా? అంతకుముందు 2011లో పెట్టిన దాని మీద ఏం తీసుకోవాలా? కోర్టు కేసు ఉంటే అసలు వీళ్ళు ఎందుకు ఎగరగొట్టారు? మరి వీళ్ళు ఇప్పుడు చేయగలిగినప్పుడు 2014లో వాళ్ళు ఎందుకు చేయాలి? గవర్నమెంట్ 2011లో ఆ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? ఇదే కోర్టు ఆర్డర్ని కాదని చెప్పి వీళ్ళు చేసినప్పుడు అప్పుడు కోర్టు ఆర్డర్ని కాదని వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలే? సో అప్పుడు ఎవడెవడు దాంట్లో కల్ప్రిట్, 2014లో ఎవడు కల్ప్రిట్, ఇప్పుడు ఎవడు కల్ప్రిట్, ఎవడో అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రైట్, అప్పుడు దాన్ని కరెక్ట్ అనుకుంటాం. రైట్ సార్, కాసేపు క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే అప్డేట్ సార్. జనసేన పార్టీ నుంచి సదర్ కొరియోగ్రాఫర్ని సస్పెండ్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి. సో అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి? తను నో అన్నవి ఈయన ఎందుకు ఎస్ అంటున్నారు? అసలు ఆ న్యూస్ మాకు తెలియదమ్మా, అది ఏం తెలీదు, అవునా కాదా అని కూడా తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్. అంటే గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేవు, నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు, మొన్న కూడా పెట్టాను నేను. సో గత కొంతకాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది రెండు కుటుంబాలకి, మీకు తెలిసిన క్లారిటీ ఏం సార్? చాలా మందికి కన్ఫ్యూజన్. క్లారిటీగా నాకేం తెలియదు, బట్ ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తుంది, రెండు ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది. మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు. ఒకవేళ ఉందనుకుందాం, ఉన్నా కూడా వాళ్ళు బాగుండాలని మనం అనుకోవాలి, కానీ కొట్టుకోవాలని మనం ఇంకా దాని మీద అప్పుడు చిన్నది ఏదో ఉండి ఉంటుంది అనుకుందాం, దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి కానీ మంట పెట్టి వెడగొడటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి మనం? సో వాళ్ళు అందులో ఫ్యామిలీ కదా, ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకుందాం, అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళకేం ఉండదు సార్, కానీ వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ ఏమీ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా, వీళ్ళ ఫ్యాన్స్ కొంతమంది ట్రోలింగ్, నన్ను ట్రోల్ చేశారు. ఎలా చూడాలంటారు సార్? అంటే ఒక ఏం చెప్తాం, ఇప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం, పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి, నేను మాట్లాడిన దాన్ని నన్ను తిడతారా, నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడుకోవాలి, నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి. లేకపోతే నేను మాట్లాడి రేపు పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా, ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం ఎందుకు, తప్పు కదా. ఓకే, సో చాలా రోజులుగా ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా పీక్స్లో ఉంది సార్. అది ఏ హీరో ఫ్యాన్స్కి మరొక హీరో ఫ్యాన్స్తో ఉండొచ్చు, కానీ ఇది చాలా తీవ్రంగా కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా కొట్టుకునే స్టేజ్కి కూడా, ఒక హీరో సినిమా బాగాలేదు అంటే ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ వచ్చి బాగుందని చెప్పు అని ఆడియో వినిపించి ఇప్పుడు బాగుందని చెప్పని కూడా ఫైట్ చేసే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్. ఓకే సార్, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఇండస్ట్రీ, విమెన్స్ ఆర్ గర్ల్స్? ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కానీ, ఎవరన్నా భయపెట్టినా, ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా, ఎవరన్నా క్విట్ ప్రో లాగా నాకు ఇది ఇస్తేనే అది చేస్తాను, అది ఇస్తేనే ఇది చేస్తానని ఉంటే మాత్రం డోంట్ సరెండర్. మనం భయపడక్కర్లేదు. ఎవరన్నా అంటే ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే యూనియన్లో ఇవ్వచ్చు. ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి ఇచ్చి చేసుకుందాం అనేది కాదు. అక్కడ మనం టాలెంట్ ఉన్నవాడు ఇందులో సర్వైవ్ అవుతారు ఎట్లయినా కానీ. ఒట్టి దాంతో సర్వైవ్ అవుతారని నమ్ముకుంటే మాత్రం అది మోసం, అది జరగదు, అది అబద్ధం కూడా. టాలెంట్ ఉంటేనే, అది ఉన్న టాలెంట్ ఉంటేనే ఉంటుంది. నీకు టాలెంట్ ఉన్నప్పుడు అది ఉన్నా లేకుండా నడుస్తుంది, సింపుల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది భరద్వాజ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు వరకు కూడా అనేక ఆరోపణలు మన కొరియోగ్రాఫర్కి సంబంధించి అండ్ బాధిత మహిళకి సంబంధించి అసలు ఏం చర్యలు ఉండబోతున్నాయి, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషలీ కమిటీ ఇప్పటి వరకు ఉందని తెలియదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అది 2013లో ఫామ్ అయింది అని చెప్పి భరద్వాజ గారు ఒక సెన్సేషన్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా లెటర్ ఇస్తానని ఆయన క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.